హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ హనుమంత్ రెడ్డి. జే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ మనకు మెటావీల్గా ఈ విధంగా చేంజ్ అవ్వడం జరిగింది. మెటావీల్గా మనందరికీ తెలుసు. మెటావీల్ అంటే టీఎస్, టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది మెటాఫోర్స్లో, దీని ఫిల్ ఓవర్స్ అనేవి ఏ విధంగా మనం తీసుకోవచ్చు, అసలు ఈ మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి మెటావీల్లో టీఎస్ అంటే టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ, ఇక్కడ 12 లెవెల్స్ ఉంటాయి. దాని గురించి కంప్లీట్ వర్షన్ మీకు ఇవ్వడానికే ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, అందరూ ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకండి. మనకు ఇది కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్. ఇందులో ఎంతవరకు మీరు పర్ డేలో కావచ్చు, పర్ మంత్లో కావచ్చు, పర్ వీక్లో కావచ్చు, ఎంతవరకు సంపాదించాలనుకున్నా కానీ ఈ సిస్టంలో మీరు అనుకుంటే అయిపోతుంది అంతే. ఎస్ లీడర్స్, ఇది వర్కింగ్ ప్లాన్ కాబట్టి మీరు ఎంత వర్క్ చేసి ఎంత తీసుకోవాలనుకుంటారో అది మీ చేతిలో ఉంటుంది. ద ఫుల్ పవర్ ఆఫ్ ద ప్రోడక్ట్, దీని గురించి ఆల్రెడీ బ్యాక్ సైడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో మనం తెలుసుకోబోయే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ S3 S6 ఈ మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తుంది. చాలామందికి అర్థం అవడం లేదు. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, S3 అంటే ఏ విధంగా ఫిల్ ఓవర్స్ వస్తాయి, S6 అంటే ఏ విధంగా ఫిల్ ఓవర్స్ వస్తాయి, దీని గురించి కంప్లీట్ వెర్షన్ అనేది నేను మీకు ఇవ్వాలనుకున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్ టీమ్ PHP. ఓకే ఫ్రెండ్స్, టాక్టిక్స్ మార్కెటింగ్లో మనకు S3 S6 ఈ విధంగా లెవెల్స్ అనేవి ఉంటాయి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది S6, ఇది S3. ఓకే ఫ్రెండ్స్, S3 S6 అనే లెవెల్స్ ఉంటాయి. అందులో మనకు ఈ S6 అనేటి 8 లెవెల్స్ ఉంటాయి. చూడండి, ఈ S6 అనేటి 8 లెవెల్స్ ఉంటాయి. ఈ S3 అనేది 4 లెవెల్స్ ఉంటాయి. ఇందులో S6 అంటే S6లో ఈ మెకానిజం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలా. ఫస్ట్ అయితే మీరు వర్క్ చేస్తే మీకు ప్రాఫిట్ ఏంటి. ఓకే, అయితే S6లో మీరు ఇక్కడ ఒక $10 తోటి ఫస్ట్ స్లాట్ తీసుకున్నారనుకోండి. ఈ $10 తోటి మీరు ఫస్ట్ స్లాట్ తీసుకొని ఈ సెకండ్ది $20 అనుకోండి S3. వీటిలో మీకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. అయితే ఇక్కడ S6లో కొంచెం జూమ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. S6 స్ట్రాటజీలో ఏ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, S6లో ఫస్ట్ ఫిల్ ఓవర్ ఏదైతే మీ ద్వారా నంబర్ 1 ఫిల్ ఓవర్ వచ్చిందో, ఫస్ట్ ఆర్ సెకండ్, ఈ రెండు మీకు అప్లైన్కి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇది మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే ఈ 6th ఉందో, ఈ 6వ లెవెల్ ఉందో, ఇది డైరెక్ట్గా మీ అప్లైన్లో కానీ మీ డౌన్లైన్లో కానీ వెళ్ళిపోయి ఇక్కడ మీకు వచ్చిన ఈ 6 ఫిల్ ఓవర్లు ఏవైతే ఉన్నాయో, ఇలా ఫిల్ అవుతాయి మీకు 6 ఫిల్ ఓవర్లు. ఈ 6 ఫిల్ ఓవర్లు ఏమైతే ఉన్నాయో, ఎప్పుడైతే మీరు S6 అనే ప్లేస్మెంటు కంప్లీట్ అవ్వగానే ఓకే, ఈ స్లాట్ అనేది ఈ విధంగా మళ్ళీ రీబర్త్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్గా స్టార్ట్ అయినప్పుడు మీకు వచ్చిన ఇన్కమ్ మీరు తీసుకున్న ఇన్కమ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ అప్లైన్కి వెళ్ళిపోయింది, సెకండ్ అప్లైన్కి వెళ్ళిపోయింది, థర్డ్ వచ్చేసి మీకు వచ్చింది, ఫోర్త్ మీకు వచ్చింది, ఫిఫ్త్ మీకు వచ్చింది. అంటే మీరు దీన్ని జస్ట్ $10గా తీసుకున్నా కానీ మీకు వచ్చిన ఇన్కమ్స్ 3. ఓకే ఫ్రెండ్స్, ఇందులో $30 అనేది పర్ సైకిల్లో మీ ప్రాఫిట్. ఇది మీ ప్రాఫిట్ పర్ సైకిల్లో. అంటే మీరు లైఫ్లో ఒకసారి మాత్రమే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. దీన్ని బై చేయడం జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఒక్కసారి మాత్రమే 10 పెట్టి బై చేస్తారు. ఇది సో మెనీ టైమ్స్ రీసైకిల్ అనేది, ఈ లాస్ట్ లెవెల్ నుంచి సో మెనీ టైమ్స్ అనేది రీసైకిల్ జరుగుతుంది. ప్రతి రీసైకిల్లో $30 మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
క్లారిటీగా వినండి. మనం జాయిన్ చేసిన లేదా స్టార్టింగ్లో మనం జాయిన్ చేసిన ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళే 100% అప్లైన్కి వెళ్ళిపోతుంది, మనకు రాదు. ప్లస్ వీళ్ళ ద్వారా ఇద్దరిద్దరు వచ్చిన లేదా మీరే మీ సర్కిల్ మొత్తం 3, 4, 5, 6 ఈ 4 లెవెల్స్ మీరు కంప్లీట్ చేసుకున్న లేదా మీరు జాయిన్ చేసిన ఈ ఇద్దరు పర్సన్స్ మంచి వాళ్ళైతే ఇమీడియట్గా వాళ్ళు 2 ఐడీలు పేస్ట్ చేసినా కానీ ఇందులో ఈ 3 ఇన్కమ్స్ మీ ద్వారా రావచ్చు, మీ డౌన్లైన్ ద్వారా రావచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, మీ అప్లైన్ ద్వారా కూడా ఇక్కడ ఇన్కమ్స్ అనేటివి రావచ్చు, మీ అప్లైన్ వర్కింగ్ అప్లైన్ అయితే. ఓకే లీడర్స్, ఈ 3 పేమెంట్ అనేటివి మీకు $30 పర్ సైకిల్, ఒక సైకిల్లో. అదే మీరు రెండో సైకిల్ చేసారు అనుకోండి, 30 + 30 $60 మీరు ప్రాఫిట్గా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది S6 మెకానిజం. ఒకసారి S3 మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, S3 మెకానిజంలో ఫస్ట్ పేమెంట్ వచ్చేసి సపోజ్ దీని వర్త్ ఎంత $20 అనుకోండి, మీరు బై చేశారు S3. ఇందులో ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఫిల్ ఓవర్ వస్తుందో, ఈ ఫిల్ ఓవర్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ప్లేస్మెంట్ అవుతుందో, ఫస్ట్ వ్యక్తి మీరు జాయిన్ చేసిన వ్యక్తి S6లో కాకుండా S3లో కూడా ఇక్కడ పడతాడు. పడ్డప్పుడు ఈ పేమెంట్ అనేది మీకే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు సెకండ్ వ్యక్తిని రిఫరల్ చేసినప్పుడు అక్కడ ఇద్దరి అప్లైన్కి వెళ్ళిపోయినాయి కదా, ఇక్కడ ఈ 2 పేమెంట్స్ అనేవి ఇమ్మీడియట్గా మీకు రావడం జరుగుతుంది. అంటే $40 అనేది ఇక్కడ మీ ప్రాఫిట్. మీరు నెక్స్ట్ పర్సన్ ఎప్పుడైతే జాయిన్ చేస్తారో, నేను చెప్పాను కదా S3 అనేది కంప్లీట్గా వర్కింగ్ ప్లాన్ అని, మీరా లేదా మీ డౌన్లైనా. ఇప్పుడు మీరు అప్లైన్ డౌన్లైన్ అనుకోండి, మీ థర్డ్ సర్కిల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇది మీ అప్లైన్కి వెళ్ళిపోయి ఈ ఐడి కూడా ఈ విధంగా రీబర్త్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ప్రతి సైకిల్లో ఈ 2 పేమెంట్లు అండి రావడం జరుగుతుంది. మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ స్లాట్ ఒక $20 అనుకోండి, మీకు ఈ స్లాట్లో ఈ రీబర్త్ అయినప్పుడల్లా 20 $40 అనేది మీకు ప్రాఫిట్గా రావడం జరుగుతుంది. అంటే మీరు 6 మెంబర్స్ని కంప్లీట్ చేసే వరకల్లా మీరు 2 టైమ్స్ ఇది రీబర్త్ అవుతుంది కాబట్టి, ఈ సిస్టమ్ 2 టైమ్స్ రీబర్త్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ వచ్చేసి $80. అంటే మీరు 6 పర్సన్స్ని మీ చైన్లో జాయిన్ చేస్తే మీకు S6లో నుంచి కాకుండా S3లో నుంచి వచ్చే పేమెంట్ మాత్రమే $80. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా S3 S6 మెకానిజం అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ క్లారిటీ కోసం ఒకసారి చెప్తా, S3 మెకానిజం అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో. ఫస్ట్ పేమెంట్ మీకే వస్తుంది, సెకండ్ పేమెంట్ మీకే వస్తుంది, థర్డ్ పేమెంట్ మీ అప్లైన్కి వెళ్ళిపోయి మీ ఐడి అనేది రీబర్త్ అంటే మళ్ళీ ఈ విధంగా రీఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇట్లా దీన్ని కూడా జస్ట్ మీరు వన్ టైం ఇన్వెస్ట్ చేసే తీసుకున్నారు, $20 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, $20. బట్ ఇది మీరు 100 టైమ్స్, 200 టైమ్స్, 2000 టైమ్స్ రీబర్త్ చేసుకున్నా కానీ ప్రతి రీబర్త్లో 2 పేమెంట్లు మీకే రావడం జరుగుతుంది. ఈ విధంగా S6 మెకానిజం అనేది వర్క్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇందులో మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నేను సార్ మరి నేను జాయిన్ అయినా నా అప్లైన్ వర్క్ చేయడం లేదు, లేదా నా డౌన్లైన్ వర్క్ చేయడం లేదు, మరి నా పరిస్థితి ఏంది అన్నప్పుడు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మనం ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలంటే 1, 2 ద బెస్ట్ ఇద్దరు పర్సన్స్ని చూసుకున్నాక మాత్రమే జాయిన్ అవ్వండి. లేదు అని అంటే ద బెస్ట్ ఇద్దరు పర్సన్స్ దొరికే వరకు మీ అప్లైన్ని వాడండి. ఎందుకు అనంటే ఈ సిస్టంలో ఫ్రెండ్స్ క్లారిటీగా చెప్తున్నా మీకు, జస్ట్ 12,000 పెట్టి మీరు ఒకసారి 4 స్లాట్లు తీసుకొని జాయిన్ అవుతారు. ఓకే, జాయిన్ అయిన తర్వాత ప్రతి సైకిల్లో మీరు మినిమం 38,000 తీసుకోవచ్చు పర్ సైకిల్. 12,000 తోటి మీరు జాయిన్ అయితే పర్ సైకిల్లో మీరు 38,000 రూపీస్ అనేది ఎర్న్ చేయొచ్చు. చాలామంది ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 డేస్లో, 1 డేస్లో, 4 డేస్లో, సంథింగ్ అట్లా 1 వీక్లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనకు మ్యాండేటరీ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2 పర్సన్స్ మ్యాండేటరీ మన కోసం. మనం ఈ సిస్టంలో ఎదగడానికి
ఖచ్చితంగా ఈ 2 పర్సన్స్ అనేవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. వీళ్ళని జాగ్రత్తగా చూజ్ చేసుకున్న తర్వాత మీరు పడుకున్న డబ్బులొస్తాయి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఇందులోనే సార్ క్లారిటీ చెప్పిన కదా, నా అప్లైన్ వర్క్ చేయడం లేదు, నా డౌన్లైన్ వర్క్ చేయడం లేదు అంటే డౌన్లైన్ చేసినా చేయకున్నా మీ అప్లైన్ వర్క్ చేస్తేనే మీరు ఈ సిస్టంలోకి వచ్చిండ్రు. మీ సపోర్ట్ కరెక్ట్గా ఉంటే మీ అప్లైన్ 100% వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? మీ అప్లైన్ మీరు సపోర్ట్ చేస్తే 100% వర్క్ అనేది చేస్తాడు. లేట్ అయినా సరే ఈ సిస్టంలో కొంచెం ముందుగా ఆలోచించి అడిగేయండి. ఇక్కడ టోటల్గా 21 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 21 ప్రాజెక్ట్స్లలో జస్ట్ వన్ సింగిల్ ఐడి, ఈ ఐడి ద్వారానే మీరు ఈ మిగిలిన ప్లాట్ఫామ్ అన్నిటిలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఈ టీఎస్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఆ విధంగా యూనివర్స్, మెటావర్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు అప్లైన్ రైట్ అప్లైన్ అనుకోండి, మీరు మీ అప్లైన్ కింద ఇక్కడ పేస్ట్ అయ్యారు. ఇది $10 వర్త్ అనుకుందాం. మీ అప్లైన్ ఆయనకు థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అంటే ఇది ఇన్కమ్ స్లాట్. మీ అప్లైన్కు ఇన్కమ్ స్లాట్ కాబట్టి ఇక్కడ క్లారిటీగా చెప్తా, జస్ట్ వెయిట్. మీరు మీ అప్లైన్కి ఫస్ట్ పర్సన్ అనుకుంటే, ఇతను మీ అప్లైన్కు థర్డ్ పర్సన్ అవుతాడు. ఇతను మీ అప్లైన్కు ఫోర్త్ పర్సన్ అవుతాడు. మీ సెకండ్ పర్సన్ ఎక్కడ ఉంటాడు మీ అప్లైన్ కంటే? ఇక్కడ ఉంటాడు. ఇక్కడ కింద ఇంకిద్దరు ఉంటారు. ఓకేనా? ఈ 3, 4 అనేది మీ అప్లైన్కి డైరెక్ట్ ఇన్కమ్ ప్లేస్ కాబట్టి ఆయన ఖచ్చితంగా వర్క్ చేస్తాడు. వర్క్ చేసినప్పుడు మీ కింద 2 మీ అప్లైన్కి వెళ్ళిపోయినాయి, 3, 4. ఇప్పుడు ఈ 3, 4 వర్క్ చేస్తారు కదా, ఈ 3, 4 వర్క్ చేసిన పేమెంట్లలో ఈ 3 పేమెంట్లు మీ ప్రమేయం లేకుండానే మీ వ్యాలెట్కి రావడం జరుగుతుంది. ఇది $10 స్లాట్ అనుకున్నా మీరు వర్క్ చేయలేదు. బట్ ఈ ఫిల్ ఓవర్స్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతాయో 1, 2, 3 అప్పుడు మీకు మీ అప్లైన్ నుంచి $30, మీరు ఇక్కడ పెట్టిన $10 మీకు వచ్చింది $30. ఈ విధంగా ఇన్కమ్స్ అయితే ఈ మెకానిజంలో మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈ S6, S3 స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సెకండ్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా 12 లెవెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి 12 లెవెల్స్ అయితే ఉంటాయి. ఈ 12 లెవెల్స్లో మీరు క్లారిటీగా గమనించండి, మళ్ళీ చెప్తున్నా. నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 లెవెల్ అనేటి S6 అంటే S6 మీన్స్ ఏంటిదంటే S6లో అప్లైన్ నుంచి ఫిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ డౌన్ లైన్ నుంచి ఫిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ క్రాస్ లైన్ నుంచి ఫిల్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు సెల్ఫ్ చేసుకున్నది కూడా ఫిల్ ఓవర్ అనేది. ఇక్కడ ఈ 8 ఏవైతే ఉన్నాయో స్లాట్స్ వాటిలలో రావడానికి మంచి అవకాశం అయితే లాడో గారు క్రియేట్ చేయడం జరిగింది, ఈ 8. ఓకేనా? కానీ ఈ సిస్టంలో మీరు గమనించినట్టయితే ఫస్ట్ 1, 2, 3 అంటే మీరు 1వ లెవెల్ బై చేసిన తర్వాత మాత్రమే 2వ లెవెల్ బై చేయొచ్చు. 2వ లెవెల్ తర్వాతనే 3వ లెవెల్ బై చేస్తారు. 3వ లెవెల్ తర్వాతనే 4వ లెవెల్. ఖచ్చితంగా ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ మాత్రమే బై చేయొచ్చు. సార్ నేను డైరెక్ట్ 6వ లెవెల్ కొనుక్కుంటా అంటే ఇక్కడ అవకాశం అనేది లేదు. 1 by 1 వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, 4 లెవెల్స్ తోటి వర్క్ చేస్తున్నాం. 4 లెవెల్స్ తోటి వర్క్ చేసినప్పుడు మనకు 1, 2, 3, 4 ఈ 4 స్లాట్లు అనేటివి బై అవుతున్నాయి. బై అయినప్పుడు ఇందులో 3 నాన్ వర్కింగ్, 1 వర్కింగ్ అనేది 100% వర్కింగ్, నాన్ వర్కింగ్ అని చెప్పలేము. ఓకే, 3 వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్, 1 S3 అనేది కంప్లీట్గా వర్కింగ్. ఈ స్లాట్లు 4 మనం బై చేస్తాం. బై చేసినప్పుడు మనకు ఈ 4వ లెవెల్ ఏదైతే ఉందో, 1 సెకండ్ ఆగండి, ఇది 4th లెవెల్ కదా, ఈ 4th లెవెల్ ఏదైతే ఉందో ఈ 4th లెవెల్ నుంచి
ఫస్ట్ పేమెంట్ అప్లైన్కి వెళ్ళిపోతుంది, సెకండ్ పేమెంట్ అప్లైకి వెళ్ళిపోతుంది, థర్డ్ పేమెంట్ మీకు వస్తుంది, ఫోర్త్ పేమెంటు, ఫిఫ్త్ పేమెంట్. ఈ 2 పేమెంట్లు హోల్డ్లో ఉండి ఈ 2 పేమెంట్లు వెళ్ళి నెక్స్ట్ లెవెల్ని ఆటో అప్గ్రేడ్ అంటే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ 5th లెవెల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ 4th లెవెల్లో 100% ఈ 1 అప్లైన్కి వెళ్ళిపోతుంది, 2 అప్లైన్కి వెళ్ళిపోతుంది, 3, 4, 5 మళ్ళీ సైకిల్లో. అంటే లైఫ్ టైం ఈ సైకిల్ మొత్తం మళ్ళీ 3 పేమెంట్లు అనేటిది మీకే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు 5th లెవెల్ ఓపెన్ అయిపోయింది కదా, ఇందులో మళ్ళీ ఈ 2 పేమెంట్స్ వెళ్ళి 6వ లెవెల్ అప్డేట్ చేస్తాయి. 6 లెవెల్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో 3 పేమెంట్స్ అనేవి మళ్ళీ మీకే వస్తాయి నెక్స్ట్ సైకిల్ నుంచి. తర్వాత ఈ 2 పేమెంట్స్ 6వ లెవెల్లో ఈ 2 పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ 7th లెవెల్ని ఆటో అప్డేషన్ చేసేస్తుంది. అంటే ఇక్కడ మనం 4th లెవెల్ వరకు జాయిన్ అయినా, ఇక్కడి వరకు మనం జాయిన్ అయ్యామనుకుందాము. ఈ లెవెల్ మనకు కొనడం అవసరం లేదు. ఈ లెవెల్స్ అన్నీ ఆటో అప్డేషన్లోనే మనం టీమ్ చేసుకోవడం ద్వారా ఆటో అప్డేషన్లోనే ఆటోమేటిక్గా బై అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తున్నా మీకు 1 టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ఎర్నింగ్ ప్లాట్ఫామ్, దీన్ని మిస్ చేసుకోకండి అని. ప్లస్ అలాగే ఇక్కడ S3 అనేది 4 ఉన్నాయి. 1, 2, 3, 4 4 స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. వీటి మెకానిజం అయితే మీకు తెలుసు. 2 పేమెంట్లు మనకు వస్తాయి. ఒక పేమెంట్ అప్పర్ లైన్కి వెళ్ళిపోయి మన అప్లైన్కి వెళ్ళిపోయి ఈ ఐడి కూడా రీబర్త్ అవుతుంది. ఈ విధంగా రీబర్త్ అవుతూనే ఉంటాయి లైఫ్ టైం. దీనికి ఎక్స్పైరీ కానీ లిమిట్ కానీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, హౌ టు గెట్ స్టార్టెడ్. దీన్ని స్టార్ట్ చేయడానికి మీకు ప్లేస్టోర్లో టోకెన్ ప్యాకెట్ అనే ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక వ్యాలెట్, దాంట్లో 12 వర్డ్స్ ఫ్రేజ్ వస్తుంది. ఈ 12 వర్డ్స్ ఫ్రేజ్ అయితే వస్తుందో దాన్ని మీ అప్లైన్ కూడా చూపించకండి, మీరే సీక్రెట్గా రాసుకొని పెట్టుకోండి. దాన్ని స్క్రీన్ షాట్ తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ చేయొద్దు. మీ డైరీలో రాసుకొని ఆ 12 వర్డ్ ఫ్రేజ్ని పెట్టుకోండి. మళ్ళీ అప్లికేషన్ పేరు చెప్తున్నా వినండి. టోకెన్ ప్యాకెట్, TOKEN, టోకెన్ POCKET, టోకెన్ ప్యాకెట్. ఈ అప్లికేషన్ అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో 12 వర్డ్స్ ఫ్రేజ్ వస్తుంది. అది ఎవరికి షేర్ చేయకండి, ఎవరికి ఇవ్వకండి, పర్సనల్గా దాచిపెట్టుకోండి. ఎందుకంటే అది ఎవరికి తెలిస్తే వాళ్ళు దానికి మీరెంత ఓనరో వాళ్ళు కూడా అంతే ఓనర్. ఓకేనా. ఈ సిస్టంలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు కావాల్సింది ఏంది, మీ అప్లైన్ నుంచి మీకు రిఫరల్ లింక్ అనేది కావాలి. ఈ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రిఫరల్ లింక్ మీరు తీసుకొని మీరు మీ వ్యాలెట్లో పేస్ట్ ఎక్కడ చేయాలి, ఏ విధంగా ఐడి క్రియేట్ చేయాలి, మీ అప్లైని క్లారిటీగా తెలుసుకోండి. లేదు అని అంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తా. ఈ విధంగా సిస్టంలో ఐడి అయితే మనం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. మీ అప్లైన్ అనుకోండి, మీ అప్లైన్ కింద మీరు ఇక్కడ పేస్ట్ అయినరు. ఓకేనా. పేస్ట్ అయినప్పుడు మీకు మీ అప్లైన్కు ఈ విధంగా ఏ విధంగానైతే మీ ఐడి ఓపెన్ అయిందో, ఏ విధంగా అయితే మీ ఐడి మీ అప్లైన్ ప్లేస్లో మీకు ఇక్కడ ఐడి వచ్చిందో, మీ ఫోన్లో మీ ఐడి 100% ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు మీ అప్లైన్ దగ్గర పేస్ట్ అయ్యారు. ఒకవేళ మీ అప్లైన్ కానీ మీకంటే ముందు 3, 4 ఈ 2 ఐడీలు పేస్ట్ చేసిన అనుకోండి, వాళ్ళు మీకు ఈ అప్లైన్ ప్లేస్లో ఫిల్ అవుతారు. ఫిల్ అయినప్పుడు వీళ్ళు చేసింది మీ అప్లైన్కి వెళ్ళదు ఫ్రెండ్స్. వీళ్ళని రిఫర్ చేసింది వాళ్ళు మీ అప్లైనే. ఇక్కడ నుంచే రిఫరల్ అనేది ఈ 2 వచ్చేసినప్పుడు అవి మీకు ఈ విధంగా ఇక్కడ పేస్ట్ అవుతాయి. పేస్ట్ అయినప్పుడు వీళ్ళు చేసిన ఈ 2 ప్లస్ ఈ రెండింటి నుంచి పేమెంట్ అనేది ఈ 3 పేమెంట్స్ ఉన్నాయి కదా కింద, ఇవి మీకు రావడం జరుగుతుంది. ప్లస్ ఈ 6వ లెవెల్ తోటి మీకు రీబర్త్ అయిపోతుంది. ఈ 6వ ఐడి తోటి మీ ఐడి రీబర్త్ అయిపోయి మళ్ళీ రీబర్త్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మీ అప్లైన్ ప్లేస్మెంట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా, అదే ఐడి ఇక్కడ ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఫిల్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చేసిన మీ అప్లైన్ చేసిన ఈ ఫిల్ ఓవర్స్ మీ అప్లైన్కి వెళ్ళిపోతాయి. లేదు మళ్ళీ ఇక్కడ మీ ఫిల్ ఓవర్స్ మీ అప్లైన్ ద్వారా వచ్చినప్పుడు అవి మళ్ళీ మీకు ఇక్కడ పేస్ట్ అవుతాయి. చెప్తాయినండి, అవి మళ్ళీ మీకు ఇక్కడనే పేస్ట్ అవుతాయి. ఈ విధంగా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి.
ఈ టీఎస్ స్ట్రాటజీ అనేది చాలా అద్భుతమైన స్ట్రాటజీ. ఈ ఫిల్ ఓవర్స్ ఏ విధంగా వస్తాయనేది మీకు క్లారిటీ ఇచ్చిన అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మీరు ఫస్ట్ ఐడి వేయగానే మీకు వచ్చే బెనిఫిట్, ఇప్పుడు ఐడి వేయగానే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు మన టీఎస్ క్లాసిక్ అనేది టీఎస్ టాక్టైల్ అండ్ స్ట్రాటజీ అంటే మెటావేల్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు మన కంపెనీ నుంచి ఫస్ట్ ఆఫర్ ఏంటంటే ఈ ఫస్ట్ 2 పేమెంట్లు ఇవి మీ అప్పర్ లైన్కి వెళ్ళిపోతాయి. ఈ 3, 4, 5, 6 ఈ 4 పేమెంట్లు అనేది డైరెక్ట్గా మీ వ్యాలెట్కే వచ్చేస్తాయి. పాయింట్ ఆఫ్ సెకండ్ గుర్తుంచుకోండి, ఓకేనా? పాయింట్ ఆఫ్ సెకండ్ ఖచ్చితంగా మీకే వస్తాయి. వచ్చిన తర్వాత అదేవిధంగా S3 మెకానిజం మొదట్లో లాగానే పనిచేస్తుంది. కానీ ఫస్ట్ స్లాట్లో మాత్రం మీరు ఇవాళ ఐడి పేస్ట్ అయింది, ఇవాళనే ఐడీస్ కంప్లీట్ చేశారు అని అంటే 1, 2, 3 ఈ 3 పేమెంట్లు మీకే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ నుంచి అంటే నెక్స్ట్ స్లాట్ నుంచి ఈ స్లాట్ అనేది మళ్ళీ మీ అప్లైన్కి వెళ్ళిపోయి ఇది రీబర్త్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్టింగ్లో మనకు 3 పేమెంట్లు ఇస్తుండు, ఇక్కడ స్టార్టింగ్లో 4 పేమెంట్లు ఇస్తుండు సింగిల్ డే వర్క్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సిస్టమ్ రన్ అవుతుంది. వాటి ప్రైజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒకసారి క్లారిటీ గమనించండి. ఇంతకుముందు మనకు ఫస్ట్ స్లాట్ అనేది $5 ఉండే, ఇప్పుడు ఈ ఫస్ట్ స్లాట్ అనేది $10గా మారింది. చూడండి, $10గా మారింది. సెకండ్ వచ్చేసి $18, థర్డ్ వచ్చేసి $32, ఫోర్త్ వచ్చేసి $58. అంటే మనం 12,000 పెడితే ఈ 4 లెవెల్స్ అనేటివి మనం బై చేయొచ్చు. అందులో 3 S6 చూడండి క్లారిటీగా, 3 S6 ఫస్ట్ లెవెల్ S6, సెకండ్ లెవెల్ S6, ఫోర్త్ లెవెల్ S6. లేకిన్ థర్డ్ లెవెల్ మాత్రం S3 అంటే 3 ప్లేస్మెంట్లే ఉంటాయి. అందులో నుంచి ఇంకా మీరు గమనించాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే ప్రతి టీంలో, నా టీంలో ఉన్న ప్రతి లీడర్కి తెలియాలి. చూడండి, ఇక్కడ కండిషన్ ఉంది. ది T&S గేమ్ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 12 లెవెల్స్, ఈచ్ కన్సిస్ట్ ట్వైస్ యాజ్ సో మచ్ యాజ్ ద ప్రీవియస్ వన్, మినిమం 10%. అంటే మీకు క్లారిటీ ఇస్తా చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైజ్ ఆఫ్ లెవెల్ 1 ఇన్ టీఎస్లో అది $10 ఉంటుంది. ఓకేనా? $10. అందులో నుంచి 10% మనకు ఫండింగ్ పోల్ అంటే మన ఫస్ట్ ఏదైతే మనం ఫస్ట్ ఫండింగ్ పోల్ అంటే మనకు ఒక వ్యాలెట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఐడి మన ఫండింగ్ కమ్యూనిటీ పోల్ కోసం కమ్యూనిటీ ఐడి వేయడం జరిగింది మిస్టర్ లాడో. దాని కింద లాడో ఐడి ఉంటుంది. ఈ ఫండింగ్ పోల్కి వెళ్ళిపోద్ది ఆ 10% ఏదైతే ఉందో. అంటే ఇక్కడ మీరు $10 తీసుకున్నా కానీ $10 వర్త్ ఐడి మీరు కొట్టినారు అనుకోండి, మీ ఫ్రెండ్ ఫస్ట్ మీ లెవెల్లో కొట్టినప్పుడు అందులో నుంచి మీకు $9 అనేది రావడం జరుగుతుంది. ఈ $1 అనేది ఫండింగ్ పోల్కి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫండింగ్ పోల్లో $1 అనేది వెళ్ళిపోతుంది. అట్లా ఎవ్రీ స్లాట్ నుంచి 10% మనకు డిడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 12 స్లాట్స్ ఉన్నాయి. ఈ 12 స్లాట్స్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మనం 4th స్లాట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆటో అప్డేషన్లో 5th స్లాట్ మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఎవ్రీ పర్సన్ నుంచి మనకు 92 or 94 డై అనేది మనకు రిసీవ్ అవుతుంది. 10% వెళ్ళిపోయి దీనిలో నుంచి 2 పేమెంట్స్ అనేది దీన్ని అప్డేట్ చేస్తుంది ఆటో అప్డేటు. ఇందులో 188కి బదులుగా $170 అనేది మనకు పర్ పర్సన్ నుంచి వస్తుంది. మనం 6th లెవెల్కి వచ్చిన తర్వాత మన కింద 6th లెవెల్కి వచ్చిన ఫ్రెండ్స్ మన ఇన్కమ్ బీభత్సంగా ఉంటుంది. బీభత్సం అంటే మీరు ఈజీగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే 5 to 10,000 పర్ డే తీసుకోవచ్చు ఈ సిస్టంలో, గుర్తుంచుకోండి. ఓకే, అలా మనం 12th లెవెల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ 12th లెవెల్ కనుక మనం రీచ్ అయితే ఒక్క పర్సన్ నుంచి మనకి ఇక్కడ 6 lakhs అనేది మనం తీసుకోవచ్చు. అంత గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ఎవరైనా మనం స్టార్ట్ అయ్యేది ఈ 12,000 తోటి 4th లెవెల్ తోటి. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం టీం చేసుకోవడం ద్వారా ఎదుగుతూ చాలా వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ వర్కింగ్ నాన్ వర్కింగ్ మనం తీసుకుంటూ మన అప్లైన్కి ఇస్తూ ఈ సిస్టంలో మనం ఎదగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హనుమంత్ రెడ్డి. సైన్ అప్. జై మెటాఫోర్స్. జై హింద్.